హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు రాజ్మా కర్రీ అయితే చేశాను. చాలా రోజుల తర్వాత వంట రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, లేకపోతే కుకింగ్ నేను ఏమైనా కొంచెం డిఫరెంట్ చేసిన రెసిపీస్ అయితే షేర్ చేసేదాన్ని. ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి బ్రేక్ఫాస్ట్కి. అది చిన్న చిన్న వేరియేషన్స్తో టిప్స్తో ఎలా చేశాను అన్నదే ఈరోజు వీడియో వచ్చేసి. నేను లెంతీ లేకుండా షార్ట్గానే ఎడిటింగ్ చేస్తానండి, ఫినిష్ చేయాలనే చూస్తున్నాను. ఇంకా చూసేయండి, మనం వంట చేస్తూ రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. రాజ్మా అనేది మంచి పోషక విలువలు ఉండే ఐటెం అండి. మనం నాన్ వెజ్ తింటే ఎలాంటి మనకి ప్రోటీన్ కావాల్సినవి మనకి అందుతాయో బాడీకి, అన్ని పోషక విలువలు ఉండే రాజ్మా కర్రీ మనం చేసుకునే విధానం బట్టి టేస్ట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది ఇందులో, కాబట్టి చిన్న చిన్న వేరియేషన్స్తో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. మనం ఆ టిప్స్ చెప్తూ వంటనైతే రెసిపీని అయితే చేసేద్దాం. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందే చేసే ఉంటారు చాలామంది. ఈ మధ్యకాలంలో బాగా అందరూ వాడుతున్నారన్నమాట. ఫస్ట్లో మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తెలియదు అసలు మా ఊర్లో ఈ రాజ్మా కర్రీ, రాజ్మా నట్స్ కూడా తెలియదండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దీని వాడుకలో అందరూ వాడుతున్నారు. కానీ ఎలా ప్రాపర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చాలామందికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే నేను మా రిలేటివ్స్లోన మా ఫ్రెండ్స్లో వింటూ ఉంటాను కదా, పెద్దగా టేస్ట్ ఉండదు కదా అని మాట్లాడుతుంటారు. మనం పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. వీలైతే ఎవరికైనా అలవాటు లేకపోతే తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది అయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటుంది, మాకైతే కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతామండి. ఇదండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. రాజ్మాని ముందుగా బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఉంచుకోవాలండి. ఇవి 2 nights బాగా నానిన రాజ్మా, కానీ చూడండి గట్టిగా ఉన్నాయి. దీనికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనకి పొట్టు శాతం మందంగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకే త్వరగా ఉడకదు కూడా. మనం ఒకరోజు నైట్ నానబెట్టామంటే అస్సలు ఉడకదండి. ఆ ఉడకడంలోనే టేస్ట్ కూడా ఉంటుంది. నేను నేర్చుకున్న కొత్తలో మామూలుగా అలా నైట్ నానబెట్టి మార్నింగ్ చేసేదాన్ని అన్నమాట. ముందుగా మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ చెప్తాను. మనకి రాజ్మా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, చెక్క, ఇలాచీను, ఒక 4 లవంగాను, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలండి. మొదట్లో ఇలా చేసేదాన్ని కాదు, నేను ఒట్టి రాజ్మా ఉడకబెట్టి చేసేదాన్ని అన్నమాట. ఇలా ఒక 5 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక సైడు చిన్న మంట పైన కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకొక సైడు తాలింపుకు కావాల్సిన ఏర్పాటు అయితే చేసుకుంటున్నానండి. కడాయి పెట్టేసి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాను. మనం మామూలుగా తాలింపు గింజలు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, అలానే ఒక 2 ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసేసానండి. అందులోకి ఒక 4 పచ్చిమిర్చిను, కరివేపాకు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి. నేను మొదట్లో చెప్పాను కదా, అసలు కుదిరేదే కాదు. హెల్త్కి మంచిది అంటారు, కానీ తినడానికి నోటికి అయితే రుచిగా లేదు. తిన్న తర్వాత మనకి డైజెషన్ కూడా కొంచెం అటు ఇటు అయ్యేదన్నమాట. ఎందుకంటే మనం కరెక్ట్గా చేసే పద్ధతిలో చేయటం లేదు కాబట్టి. అలా ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత మనం పసుపు, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి రోస్ట్ అయిపోతాయి ఆనియన్స్ అయితే. మామూలుగా ఒట్టి రాజ్మా కుక్కర్లో ఉడకబెట్టి నేను ఇలా తాలింపు డైరెక్ట్గా కుక్కర్లోనే తాలింపు వేసేవాళ్ళం అన్నమాట. కాబట్టి ఎన్ని విజిల్స్ పెట్టినా అవి ఉడికేవి కాదు, టేస్ట్ కూడా అనిపించేది కాదండి. అవి మగ్గే లోపల నేను ఒక 2 టమోటాస్, పెద్ద సైజు టమోటాస్ కట్ చేసుకొని మనం ప్యూరీ చేసుకోవాలి. టమోటా గుజ్జుని తీసి పెట్టుకోవాలి. ఇది వేస్తే మనకి మసాలా లాగా గ్రేవీ బాగా వస్తుందండి. రోస్ట్ అయిపోయాయి కదా ఆనియన్స్, చూసారా? మా ఇంటి బయట అయితే కోకిల
వినిపిస్తుందే వాయిస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. మార్నింగ్ టైంలో ప్రతిరోజు నేను కోకిల వాయిస్ అయితే వింటూ ఉంటాను. అలాగే వంట చేసేటప్పుడు మా కిటికీలో నుంచి రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారనమాట. అక్కడ వ్యూ మాత్రం బాగా టైం పాస్ అవుతుంటుందండి వంట చేసేటప్పుడు నాకు. అందులోకి నేను మసాలా అండి, నేను అల్లం వెల్లుల్లి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అలా ఒక 2 స్పూన్స్ మసాలా వేసుకొని ఇంకొంచెం కారం అన్నమాట, తాలింపుకు సరిపడా కారం. మనం మామూలుగా ముందు కుక్కర్లో కూడా వేసాం కదా, కాబట్టి చూసి కొంచెం వేసుకోవాలి. ఈ మసాలాను కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. మనకి బాగా మసాలా మగ్గింది అన్నట్లయితే ఆయిల్ పైకి వస్తుంటుంది కదా, అలా అంతవరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ టమాటా గుజ్జును వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ వాటర్తోనే ఇంకొంచెం మసాలా బాగా ఉడకాలన్నమాట. మామూలుగా రాజ్మా అనే వంటకం మన సైడ్ వంటకం అయితే కాదు, పంజాబీ వంటకం అనుకుంటాను. కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి ఇది చేసే పద్ధతి తెలియదన్నమాట. ఇలా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. నేను ధనియాలు, చెక్క, లవంగాలు అన్నీ నేను వేయించుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. కాబట్టి ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఒక స్పూన్ 1.5 స్పూన్ దాకా వేసేసుకున్నాను. ఆ మసాలాను కూడా మగ్గించేసానండి. మనం ఫైనల్గా లాస్ట్లో వేసుకోవాలి గరం మసాలా ఏదైనా కూడా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కర్రీలో. చూసారా, పక్కన ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఉడికిపోయాయండి. మనం ఆ వాటర్తో సహా మనం కర్రీలో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా వాటర్ వేసేటప్పుడు మనం తగుమట్టుగా వేసేసుకోవాలన్నమాట. పూర్తి ఎక్కువగా వేసి అవి వేస్ట్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఉడికేటప్పుడు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్లో వెళ్ళింటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా మనం ఈ గ్రేవీలోకి కలిపేయాలన్నమాట. అలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించాలండి. ఈ మసాలా అంతా రాజ్మా నట్స్కి పట్టుకునేలాగా. చూసారా, చాలా బాగా ఉడికిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అలానే ఉంది, చాలా బాగా కుదిరిందన్నమాట. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసామంటే కర్రీ ఫినిష్ అండి. ఇది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా, చపాతీ రాజ్మా కర్రీ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.